ఇక ఉన్న ఇబ్బందులు జాలయని ఇక కొత్త ఇబ్బందులు, ఉన్న ముచ్చట్లు జాలయని కొత్త ముచ్చట్లు, ఉన్న అవస్థలు జాలయని కొత్త అవస్థలు. ఏందా అవస్థ ఏందా ముచ్చట అంటే ఉప్పల్ కారిడార్ మూసివేత. అంటే ఇటు వరంగల్ నుంచి వస్తున్న వాళ్ళు ఆగమైపోవాలి, అటు రామంతపూర్ నుంచి వస్తున్న వాళ్ళు చిందరబందర కావాలి, ఇటు అప్సిగూడ నుంచి వచ్చేటోళ్ళు ఆగమైపోవాలి. అందుకే ఈ ముచ్చట. అసలు ఈ మేడిపల్లి దగ్గర కడుతున్నటువంటి ఫ్లైఓవర్ ను చేతులెత్తి మొక్తా ఉన్నా, ఫస్ట్ దాన్ని కంప్లీట్ చేయండి. మీరేమో మీ కానుమాయిలు వస్తే, మీ బుగ్గ కార్లు వస్తే ప్రజలందరూ పక్కకు జరగాలి, ట్రాఫిక్ జాములు కావాలి, ఇబ్బంది పడాలి. పొద్దున్న దాకా ఉద్యోగాలు చేసి అలసిపోయి బండ్ల మీద వచ్చేటోళ్ళు ఈ ఎండల మగ్గిపోవాలి. మీకేమో ఆ ఇబ్బందులు తెలియదు, మీకేమో ఆ ఇబ్బందులు అర్థం కావు, మీకేమో ఆ ఇబ్బందులు వంట పట్టాయి, మనసు పట్టాయి. ఒక్కసారి ఒక స్ప్లెండర్ బండి మీద, ఒక గ్లామర్ బండి మీద, ఒక స్కూటీ మీద, ఒక యాక్టివా వెహికల్ మీద ఒక రోజు మొత్తం మీరు ర్యాపిడోలు కొడితే మీకు అర్థమైంది. రాజకీయ నాయకులను అంటున్నా, అధికారంలో ఉన్న నాయకులను అంటున్నా, ఎంత అవస్థ ఉంటుందో. ఉన్న ఇటుక మీద ఇటుక పెట్టి ఇల్లు కట్టుర్రు అంటే ఉన్న ఇటుకలు ఉన్న ఇండ్లన్నీ గులగొడుతుండ్రు. దయచేసి నేను చేతులెత్తి మొక్కుతా ఉన్న, ప్రజలకు నష్టం వాటిల్లేది, ప్రజలకు ఇబ్బంది కలిగేది చేయకండి. అసలు ప్రభుత్వం అంటే ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకే కదా. కానీ ఇక్కడ ప్రజలే ఇబ్బంది పడతా ఉన్నారు, ప్రజలే అవస్థలు తీస్తా ఉన్నారు, లబోదిబోమని నోరు కొట్టుకుంటాం. మీకు మాత్రం చలనం లేదు, మీకు మాత్రం పట్టి లేదు, మీకు మాత్రం ఆలోచన లేదు. దయచేసి చెప్తా ఉన్నా. ఎట్లా పోతారండి సందులల్ల బొందులకించి? ఎట్లా పోవాలి ప్రజలు? ప్రత్యామ్నాయం చూపించాలి కదా. ప్రత్యామ్నాయం చూపించి ప్రజలకు న్యాయం చేసేటట్టు, అర్థమయ్యేటట్టు, వాళ్ళ అవస్థలు తీరేటట్టు చేయాలి. కొత్త అవస్థలు తెచ్చి పెట్టకండి. మళ్ళా చెప్తున్నా, కొత్త అవస్థలు తెచ్చి పెట్టకండి. ఉన్నాయి సాల్. జై హింద్.